Garuda Express, an international courier service. డోక్లాం వివాదంపై చైనా మరోసారి భారత్కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ వివాదంపై మా నిగ్రహం చివరి దశకు చేరింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. డోక్లాం వివాదం చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే చైనా రక్షణ శాఖ ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేసింది. భారత్, చైనా, భూటాన్ ట్రైజంక్షన్ వద్ద చైనా నిర్మిస్తున్న రహదారిని చూసి భారత్ భయపడుతోంది. ఆ రహదారి నిర్మాణం పూర్తయితే భారత్కు ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు ఎక్కడ తెగిపోతాయో అని ఆందోళన చెందుతోంది. ఈ వివాదం నడుస్తున్నప్పటి నుంచి చైనా భారత్తో శాంతిపూర్వక చర్చలు జరిపేందుకు ప్రయత్నించింది. ద్వైపాక్షిక చర్చలు జరిపి వివాదాన్ని పరిష్కరించాలని చూశాం. సరిహద్దులో ఉన్న చైనా సైనిక బలగాలు శాంతంగా ఉండాలనే ఇప్పటివరకు నిగ్రహంగా ఉన్నాయి. ఆ నిగ్రహం ఇప్పుడు చివరి దశకు చేరుకుంది అని చైనా రక్షణ శాఖ ప్రతినిధి రెన్ గ్యోక్వియాంగ్ భారత్ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. నెలన్నర రోజులుగా డోక్లాం వివాదంపై భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ట్రైజంక్షన్ వద్ద చైనా నిర్మిస్తున్న రహదారి పనులకు భారత్ అడ్డం తగులుతుందని ఇప్పటికే చైనా మీడియా పలుమార్లు తన అక్కసు వెళ్లగక్కుతూ వార్తలు ప్రచురిస్తోంది. భారత్ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా సరిహద్దులో ఉన్న సైన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుదిరిగేది లేదని స్పష్టం చేసింది. మూసుకుని కూర్చో అంటూ చైనాని ఘాటుగా హెచ్చరించింది భారత్. భారత బలగాలు కూడా సరిహద్దుల్లో సిద్ధంగానే ఉన్నాయి. అనుక్షణం పహారా కాస్తున్నాయి.